టీడీపీ కూటమి ప్రభుత్వ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల రుణమాఫీ చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. హామీలకు విరుద్ధంగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులపై బ్యాంకు అధికారులు సాగిస్తున్న వేధింపులకు అరికట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం భారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నేటి వరకు రుణమాఫీలు చేయడం లేదని, 2018లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం టిడ్కో ఇళ్ల సముదాయాలను ప్రకటించిందన్నారు. అయిపోయింది కదా, పడతావా ఇంకోటి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. విశాఖ నగర పరిధిలో ఆనాడున్నటువంటి ప్రభుత్వం 2018లో టిడ్కోల నిర్మాణానికి ప్రారంభం చేసింది. ఆనాడు స్కీముల యొక్క వివరాలను ప్రకటించింది. ప్రజలు ఏమీ కట్టాల్సిన అవసరం లేకుండానే స్కీములు ప్రారంభమవుతాయని చెప్పి మొదలు చెప్పారు. తర్వాత బ్యాంకుల ద్వారా రుణం అవసరం ఉందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కీముని మార్చింది. ఆ స్కీముని మార్పులు చేర్పులు చేసి అది నిర్మాణం కొనసాగించారు. లబ్ధిదారులకు అప్పచెప్పారు. కానీ వీళ్ళందరూ కూడా ఒక్క సమయంలో కూడా లబ్ధిదారులు డబ్బులు కట్టాల్సిన అవసరం వస్తుందనే పత్రం చెప్పనటువంటి వాతావరణం కొనసాగింది. అయితే 2024 ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం, అది కూటమి పార్టీలన్నీ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నగర పరిధిలో ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. మేము కనుక ఎన్నికలు గెలిస్తే, అధికారంలోకి వస్తే మేము ఈ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు ఈ రుణాలు చెల్లించాల్సిన అవసరం అని చెప్పేసి ప్రజలకు చెప్పారు. అందుకని చెల్లించలేదు. అయితే ఈనాడు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఈ టిడ్కో దగ్గరకు వచ్చేసి ఆ లబ్ధిదారులకి నోటీసులు ఇచ్చేసి అంటించేసి మేము స్వాధీనం చేసుకుని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. ఇల్లు స్వాధీనం చేసుకుని ప్రకటిస్తా ఉన్నారు. మీరు కనుక డబ్బులు చెల్లించకపోతే మేము వేలం వేస్తామని చెప్పి ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో టిడ్కో రుణాల మీద చర్చించి మొత్తం కూడా
ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులు చెల్లించాల్సిన అవసరం లేకుండా తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వాళ్ళు ఈ టిట్కో రుణాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాల్సి వస్తే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని మేము తెలియజేస్తాం. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నేను. అయితే ప్రభుత్వాలు ఇల్లు ఎవరికి ఇస్తుంది? స్కీములు అంటే ఇల్లు లేని పేదలకు మాత్రమే ఇల్లు ఇస్తుంది. రెక్కాడితే డొక్కాడని పేదలు మీకు ఇల్లు ఇస్తాం, మీరు ఏ రూపాయి కూడా చెల్లించక్కర్లేదని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం కట్టించింది. ఈ ప్రభుత్వం మేము మీ డబ్బులు కట్టక్కర్లేదు, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, స్పష్టమైన హామీ ప్రకారంగా ఎన్నికల్లో వచ్చి హామీ ఇచ్చారు కాబట్టి గెలిపించారు. ఎమ్మెల్యేలను కార్పొరేటర్లు గెలిపించిన తర్వాత ఈ రోజు వచ్చి బ్యాంక్ అధికారులు దాడులు చేసి నోటీసులు అంటించి 10 లక్షల రూపాయలు ఇంటికి 10 లక్షల రూపాయలు కట్టేటట్టున్నారండి. వీళ్ళందరూ రెక్కాడితే డొక్కాడు లక్షలు కట్టాలా? లక్షలు కట్టే పేదలు లేదు గుర్తించారు మీరు. ఇల్లు లేని మురికలో కూలిపోయిన పేదలకు అక్కడ స్థలం పేదలు స్థలం గవర్నమెంట్ స్థలం కాదు. అయినా మీరు ఇక్కడ మురికిని తీసి అభివృద్ధి చేస్తామని మీరు డబ్బులు కట్టగలిగిన హామీ ఇచ్చి వాళ్ళకి టిట్కో ఇల్లు కట్టి ఈ రోజు లక్షలు కట్టమంటే ఎక్కడ కడతారండి? అనారోగ్య సమస్య ఒకప్పుడు మురికి వల్ల అనారోగ్య సమస్యలు పడైపోయి ఒక్కొక్కరు హాస్పిటల్లో ఉన్నారు. మొన్న వచ్చి బ్యాంకుల దాడికి చాలా మంది భయపడిపోయి బాధపడుతూ తిండి కనీసం తిండి లేని పరిస్థితి మీరు కాలనీలు చూడండి. అలాంటి లక్షలు కట్టమను చాలా దుర్మార్గం. కూటమి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో టిట్కీ రుణాలు మాఫీ చేస్తామని రేపు జరగబోయే అసెంబ్లీలో టిట్కీ రుణాలు మాఫీ చేస్తామని తీర్మానం చేయాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే టిట్కో హౌసింగ్ కానీ ఎన్టీఆర్ హౌసింగ్ ఏమైనా లోన్లు కట్టాలంటే మేమందరం ప్రజలందరూ ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని. రాజీ కాలనీ సార్ మాది. మాకు టిట్కో హౌస్ ఇచ్చారు. మాకు అసలు లోన్ కట్టొద్దు అన్నారు. లోన్ కట్టొద్దు అని ఇప్పుడు మాకు మాపు చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేసి నోటీసులు పెట్టేశారు. నోటీసులు పెట్టేసి 60 రోజుల తర్వాత మీరు ఖాళీ చేసేయాలి, మీకు పోలే బందోబస్తు వస్తుంది, మీరు ఖాళీ చేసేయాలి, ఎంతని మీరు లోపల ఉండొద్దు అని మాకు ప్రకటిస్తున్నారు. మాకు అందులోనే సగం మంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉన్నారు. ఆ బాగలేని వాళ్ళు ఏంటి ఈ నోటీసులు రావడం వల్ల గుండె హార్ట్ అటాక్లు వచ్చేసాయి. చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు సడన్ గా మాకు డబ్బు కట్టమన్నారు. మాకు అయితే డబ్బు రూపాయలు కట్టద్దు అన్నారు. ఫస్ట్ 1,00,000 రూపాయలు అన్నారు. 1,00,000 రూపాయలు ఎంత పర్వాలేదు కదా, గవర్నమెంట్ ఏదో ఇస్తుంది అనేసి మేము ఆ 1,00,000 రూపాయలకు ఒప్పుకోనము. ఇప్పుడు అలానే 10 లక్షలు కట్టమంటారు. మేము ఎక్కడో కట్టాలి. మేము అందరం పనులకు వెళ్ళాలి. మేము ఎవరము ఇంటి దగ్గర ఉండలేం కాదు. మాకేమీ జాబులు లేవు. మేము అందరం కూల్ చేసుకున్నాం. మేము ఇంటి దగ్గర ఉండలేమే. అలాగే ఇప్పుడు 10 లక్షలు కట్టమే మేము ఎక్కడో తేవాలి. మేము 10 లక్షలు కాదు, మేము రూపాయైనా కట్టలేము. మాకు రుణమాఫీ కావాలి. గణబాబు కూడా వచ్చేయించి మేము గెలిస్తే మాకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు వచ్చి మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా వచ్చి మేము మొన్న వెళ్తే కనీసం ఒక్క మాటని మాతో ఆడలేదు. ఇప్పుడు ఏంచి మాకు రుణమాఫీ చేసిన వరగా మేము ఏదైనా అవ్వాలా, ఏదైనా చచ్చిపోవాలా, లేదంటే ఇంట్లో నుండి అయితే ఖాళీ చేయము. మాకు ఎంతకంతైనా రుణమాఫీ చెయ్యాలి. మీరు రుణమాఫీ అంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చెయ్యాలి అంతే సార్.